హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సెక్షన్ 34 ఇంట్రెస్ట్ కోసం నేర్చుకున్నాం. సిపిసిలో అది మన సివిల్ ప్రొసీజర్ కోడ్లో 1908లో సెక్షన్ 34 ఇంట్రెస్ట్ని డీల్ చేస్తుంది. ఇంట్రెస్ట్ అంటే మనం బ్యాంక్లో ఎఫ్డి చేసినప్పుడు మనకు నెల నెల ఎలా ఇంట్రెస్ట్ వస్తుందో అలాగే ఒక కేసులో ఎవరైనా కమర్షియల్ ప్రాస్పెక్ట్స్కి వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసి ఒకవేళ అది గెట్ బ్యాక్ అవ్వనంత ఒక ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ మీద వాళ్ళు ఒక కేసు ఫైల్ చేస్తే దానికి ఈ ఇంట్రెస్ట్ సెక్షన్ అప్లై అవుతుంది. కానీ ఇది అప్లై అవ్వకపోవడం కోర్ట్ డిస్క్రిషనరీ పవర్ అవుతుంది, అంటే కోర్ట్ ఇష్టం మేరకు జరుగుతుంది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. సెక్షన్ 34 ఐ ఆల్రెడీ సెడ్ ఇది పేమెంట్ ఆఫ్ మనీ కోసం డిస్కస్ చేస్తుంది. మనం కొన్ని సబ్స్టైటిల్స్తో ఈ ఇంట్రెస్ట్ని అర్థం చేసుకున్నాం. అసలు దీని రిక్వైర్మెంట్ ఏంటి? ఏదైతే కేసు ఉంటుందో అది పేమెంట్ ఆఫ్ మనీ కోసం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సెక్షన్ అప్లై అవుతుంది. సో కిందన కోర్ట్ మే అని ఉంది చూసారా? కోర్ట్ మే ఇన్ ద డిగ్రీ ఆర్డర్ ఇంట్రెస్ట్ ఎట్ ద సర్చ్ రేట్ యాజ్ ద కోర్ట్ డీమ్స్ రీజనబుల్ టు పే ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్. సో ఇంట్రెస్ట్ ఇవ్వాలా వద్దా అన్నది, అసలు ఈ సెక్షన్ అప్లై చేయాలా వద్దా అన్నది కోర్టు ఇష్టం. ఆ కేసుకి అసలు ఇది అప్లై అవుతుందా లేదా అన్నది కోర్టు ఇష్టం మేరకు డిసైడ్ అవుతుంది. అసలు ఇంట్రెస్ట్ ఎలా పెడతారు, ఎలా కోర్ట్ దాన్ని ఛార్జ్ చేస్తుంది కేసులో అని అనుకుంటే 3 బేసెస్ మీద ఛార్జ్ చేస్తుంది. సో దాన్ని టైమ్ లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అనుకున్నాం. ఆ 3 బేసెస్ మీద ఆ 3 టైమ్ లైన్స్ కూడా ఐదర్ ఒకటైనా లేదంటే 3 కూడా ఆ కేసులో అప్లై అవ్వచ్చు. ఇంట్రెస్ట్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న దాని మీద. సో ప్రయర్ టు ద సూట్, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ద సూట్ టు డేట్ ఆఫ్ ద డిగ్రీ, ఫ్రమ్ ది డేట్ టు డిగ్రీ టు ది పేమెంట్. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రయర్ టు ద సూట్, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సూట్ టు date of the decree, from the date to decree to date of payment. If we study this clearly మనకు అక్కడే అర్థమవుతుంది. prior to the suit ఇవి ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నాం. ఫర్ ది ఎగ్జాంపుల్ 3 బేసెస్ మీద ఒక ఎగ్జాంపుల్, ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను June 1st 2019లో ఒక ట్రేడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో సర్టెన్ మనీ ఇన్వెస్ట్ చేశాను. కానీ ఆ రోజే నాకు ఇవ్వాల్సిన మనీ ఆ ఎక్స్ అనే పర్సన్ నాకు ఇవ్వలేదు. ఆయన ఇవాళ రేపు అని సర్టన్ డేస్ చేసుకుంటా పోతున్నారు. బట్ నాకు ఫైనల్గా 1st జూలైకి, అంటే 1st జాన్లో నేను ఇచ్చిన డబ్బులకి 1st జూలైలో నేను కేసు వేశాను, నాకు ఆయన డబ్బులు ఇవ్వట్లేదు అని కోర్టులో. అప్పుడు కోర్ట్ 2 months ప్రాసెస్ అంతా చేసి అసలు కేస్ని స్టడీ చేసి అర్థం చేసుకొని నాకు డిగ్రీ ఏమని ఇచ్చిందంటే, అంటే జడ్జ్మెంట్ ఏమని వచ్చిందంటే, September 30కి నాకు ఫేవరబుల్గా ఆయన ఇంట్రెస్ట్ పే చేయాలని వచ్చింది. ఎవరైతే ఎక్స్ పర్సన్ నాకు ఇవ్వాల్సిన మనీ ఉందో ఆ ఎక్స్ పర్సన్ నాకు 2 నెలల టైం కోర్టుకి ప్లీజ్ చేసుకున్నారు. ప్రొవైడెడ్ నాకు 2 నెలల ఫేవర్ కావాలి, ఆ 2 నెలలలోపు ఆమె అప్పు నేను తీర్చేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. So it's a leave to the suit. Permission of court is nothing but leave to the court. Leave of the court అని అంటాము. సో ఇక్కడ స్పాన్ ఆఫ్ థింగ్స్ 2 months ఆయన నన్ను కోర్ట్ని టైం అడిగారు లీవ్ ఆఫ్ ద కోర్ట్తో. 2 months కేస్ డిస్కస్ అవ్వడానికి అయ్యింది. నా దగ్గర 1st January డబ్బులు తీసుకుంటే 1st Julyన నేను కేసు వేశాను. సో ఇప్పుడు ఇదే ప్రాస్పెక్ట్లో 1st Jan నుంచి 30th June 2019 వరకు, అంటే నేను కేసు వేయని ముందు వరకు ఆయన నాకు ఇంట్రెస్ట్ ఇప్పించవచ్చు. అది ప్రయర్ టు ద సూట్ అవుతుంది, అంటే కేసు వేసిన ముందు రోజు దాకా. అది లేదంటే 1st July నుండి September 30th వరకు నాకు ఇంట్రెస్ట్ కూడా ఇప్పించవచ్చు కోర్టు, అంటే కేసు వేసిన డ్యూరేషన్లో తీర్పు వచ్చిన డ్యూరేషన్ దాకా. లేదా 30th September నుండి November 30 దాకా, అంటే జడ్జ్మెంట్ ఇచ్చాక ఆయన అడిగిన 2 months ఫేవర్ వరకు ఆ డ్యూరేషన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం. ఇది 2 అప్లై అవ్వచ్చు, 3 అప్లై అవ్వచ్చు, మొత్తం అయినా అప్లై అవ్వచ్చు అని అది కోర్ట్ ఇష్టం మేరకు
ఇంట్రెస్ట్ అన్నది వేస్తారు. ఒకవేళ ఏదైనా డిగ్రీలో కానీ ఇంట్రెస్ట్ కోసం ఏమీ మాట్లాడకపోతే ఆ డిగ్రీకి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరమే లేదు. ఆ ఎక్స్ అనే పర్సన్ రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు ఆ ఇంట్రెస్ట్ కోసం. అలా అని వేరే సూట్ వేయడానికి కూడా అవ్వదు, అంటే వేరే కొత్తగా ఒక కేసు వేయడానికి కూడా అవ్వదు ఇంట్రెస్ట్ కోసం. సో ఇక్కడ డిగ్రీలో ఇంట్రెస్ట్ కోసం మాట్లాడితే మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం. ఒకవేళ ఇంట్రెస్ట్ కోసం ఏమీ చెప్పకపోతే ఆ డిగ్రీలో దానికోసం వేరే కేసు వేయలేము, అండ్ దానికోసం ఇంకా డిస్కస్ చేయలేము, క్లెయిమ్ చేయలేము. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇంట్రెస్ట్ సెక్షన్ 34 ఎంత క్లియర్గా ఉందో. ఇందులో 3 టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ ఇంట్రెస్ట్ కూడా అప్లై అవ్వచ్చు, అప్లై అవ్వకపోవచ్చు.